మినిస్టర్ గారు చెప్పారని అలౌ చేస్తున్నా. 10 minutes లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి. ధర్మభాయ్, ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా, ఇప్పటికి దొరికావు. రేపు నువ్వు కోర్టుకెళ్ళావు, నిన్ను ఇక్కడే చంపేస్తా. లేరా? నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? వీడే పట్రా, ఎక్కడికి వెళ్ళినా తగులుకుంటున్నాడు. తగులుకునేది తగిలించుకునేది నువ్వు, వదులుకునేది వదిలించుకునేది నేను. వాడు క్రియేట్ చేశాడు, నువ్వు కనెక్ట్ అయ్యావు. నువ్విక్కడుంటే వాడెక్కడ్రా? టీకి డబ్బులిచ్చావు కదా అని కృతజ్ఞతతో చెప్తున్నా. జైలు క్లీనింగ్ వచ్చా. ధర్మరాజు ఇక్కడ 10 నిమిషాలుండు, బయటికెళ్లి ముగ్గురిని లేపేసి వస్తానన్నాడు. ఎవరిని లేపుతావని నేను అడగను లేదు, అతను చెప్పలేదు. కానీ నిన్నెవడైనా డిస్టర్బ్ చేస్తే కాల్చి పడేయమని గన్ను నాకిచ్చాడు. ధర్మరాజు, వాడెక్కడున్నాడో చెప్పు, లేదా నిన్ను చంపేస్తా. చాలా మంది ఆత్మకథలు, జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు. నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తల్లి ఒళ్ళో బజ్జున్న పసిపాపని, గన్లో కామ్ గా ఉన్న బుల్లెట్ ని డిస్టర్బ్ చెయ్యొద్దు. కాల్చి పడేస్తా, కళ్ళు మూసుకున్నా కాలుస్తా. క్షమించాను. గన్ను బుల్లెట్లుంటే సరిపోదు, పేల్చటం కూడా తెలియాలి. పేల్దే ఇది ఏంటి నువ్వు చెప్పేది? వాడు జైల్లో లేడా? అయితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళుంటాడా? రే బాబు, 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 ఏమైందిరా? పైకిలే, ఏమైంది? ఏమైందిరా బాబుకి? సార్, అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఏం భయపడకు, చంపేస్తాలే. చంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్నా. బాబు అరగంట కన్నా ఎక్కువ బతకాలంట. బాబు బతకాలంటే రెమెడీ కూడా అతని దగ్గరే ఉందన్నా. ఎక్కడ్రా వాడు? బండిలోనే ఉన్నాడన్నా. రే బాబు, నీకేం కావాలన్నా ఇస్తా. నా కొడుకును బతికించు. మీ అమ్మని, నాన్నని అందరినీ వదిలేస్తా. విక్కీ బాయ్ పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసిచ్చేస్తా. రాసిస్తాను లాగి చేయకండి సార్. అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది, ముందు రాసియండి. ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడ దొరుకుతాయిరా? అవిగోండి సార్. విక్కీ బాయ్, సంతకం పెట్టు, నా కొడుకు బతకాలి. ఏంటి పెట్టేది? వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా? నా తమ్ముణ్ణి చంపినోడిని చంపుతా, నీ కొడుకుని నేను బతికిస్తా. రేయ్ గుణా, తేజ, నా గురించి ఆలోచించుకో. అమ్మ కోసం ఆశయాన్ని వదులుకోకు. రేయ్, మంచి అమ్మ. మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా. వాణ్ణి బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు, మాట కూడా వినలేవు. బాబు బతికే ఉన్నాడు. మనమేమో సామరస్యంగా వెళ్తున్నాం, అతనేమో ఛాలెంజింగ్ గా వెళ్తున్నాడు. ఇక్కడ బాబు పల్స్ ఏమో ఆగిపోయే ట్రైన్ లా స్లోగా ఉంది సార్. అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు. ఆపరా విక్కీ, నా కొడుకు పోయేలా ఉన్నాడు. వాళ్ళు కొట్టుకోవడం ఆపట్లేదు. వాళ్ళిద్దరిలో ఎవరిపైనా బాబుకే డేంజర్ సార్. రే, నీకు దండం పెడతాను, నెగిటివ్ గా మాట్లాడుకు. నా గుండె ఆగిపోయేలా ఉంది. అలాగే సార్, అలాగే.
అరే ఏం కొడుతుండు అన్న పోతే అడ్డ మొత్తం మనకే కదన్నా. ఫస్ట్ పోనీ, ఆ తర్వాత ఆలోచిద్దాం. సార్ మెల్లగా. సంతకం పెట్టాయి. నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు. నేను పెట్టను. నా తమ్ముడు పోయాడుగా, నీ కొడుకుని పోని నువ్వు నేను అందరూ చచ్చిపోదాం, లేదా వాణ్ణి చంపుదాం. అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా, చావురా. నీకొక విషయం తెలుసా? చనిపోయాడనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు, నా అవుట్ హౌస్ లో ఉన్నాడు. నిజమా? నా తమ్ముడు బతికే ఉన్నాడా? సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా, ఇప్పుడే మాట్లాడిస్తా. నా తమ్ముడితో మాట్లాడించు. పోయిన నీ తమ్ముడేలా మాట్లాడతాడు? ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్. ఆ విక్కీ గారిని చంపేశావుగా, నా కొడుకును బతికించు. నందిని చెప్తే బతికిస్తా. నువ్వు పెట్టే డిస్లకి అతను కాదు కదా, ఇతను పోయేలా ఉన్నాడు. సారీ సార్. ఆ అమ్మాయి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. ఆ వెంకటేశ్వరరావు ఒక్కడికే తెలుసు. వెంకటేశ్వరరావు చంపించేశారుగా. అన్ని గుర్తు చేయకురా, సైకో సెక్రటరీ. అమ్మా నందిని, నా కొడుకును బతికించమని చెప్పు. వాడేదో తప్పు చేశాడు, పెద్ద మనసుతో క్షమించు. వాడు బతికితే సీఎం అవుతాడు, నిన్ను డిప్యూటీ సీఎం ని చేస్తా. అంగరంగ వైభవంగా మీ పెళ్లి చేస్తా. నిన్ను నా ఇంటి కోటల్ని చేసుకుంటా. చెప్పమ్మా. చెప్పిందిగా భర్తను బతికించమని. రెమెడీ ఇవ్వు. ఆ అమ్మాయి చెప్పింది అది కాదురా. రేప్ చేసినోడలా తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు, ఈ దుర్మార్గుడిని చంపేయన్నా అంది. బతికిస్తానని చెప్పి చంపేశాడంట్రా. మాట్లాడతామని పిలిచి మీరు చంపలా, ఇది అంతే. వదలకు. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే మంచి అనేది మనిషిలోనే కాదు, మాటల్లో కూడా లేకుండా పోతుంది. సార్ కొందరు పైకి పోయారు, కొందరు పారిపోయారు. మరి నా పరిస్థితి ఏంటి సార్? హోమ్ మినిస్టర్, హోమ్ కొడుకు విక్కీ భాయ్ ఆస్తి తగాదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి. తేజ సార్, తప్పు చేసేవాడికి భయం ఉండాలి, జనాల్లో ధైర్యం ఉండాలి. ధర్మాబాయ్ అనే పేరు బ్రతికించి ఉంచు. తప్పకుండా సార్. నానా మీకేం కాదు, భయపడకండి. రండి హాస్పిటల్కి వెళ్దాం.